ప్రపంచ కప్ వేదికపై భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన టీమిండియా ప్లేయర్స్ కి బ్రాండ్ విలువ ఆకాశమే హద్దుగా మారింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ విజయం పాత గాయాలను మాన్పి వారికి సరికొత్త అవకాశాల ద్వారాలు తెరిచింది. ఈ గెలుపు తర్వాత భారత మహిళా క్రికెటర్ల బ్రాండ్ ఎండర్స్మెంట్ ఫీజులు ఇప్పటికే 25% నుంచి 100% వరకు పెరిగినట్లు ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం జమీమా, స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, షఫాలి వర్మ వంటి ప్లేయర్స్ల సోషల్ మీడియా ఖాతాలకు ఫాలోవర్స్ వెల్లువెత్తారు. కొందరి ఫాలోవర్ల సంఖ్య రెట్టింపు నుంచి 3 రెట్లు పెరిగింది. బ్రాండ్ ఎండర్స్మెంట్ ఒప్పందాల కోసం విచారణలు అపూర్వమైన రీతిలో పెరిగాయి. విజయం సాధించిన ఉదయం నుంచే బ్రాండ్ల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. కేవలం కొత్త ఒప్పందాలకే కాకుండా పాత ఒప్పందాలను పునరుద్ధరించుకోవడానికి కూడా కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఫీజులను 25 నుంచి 30% పెంచాలని కోరుతున్నాయని బేస్లైన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుషిన్ మిశ్రా తెలిపారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్స్ లో 127 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును ఫైనల్స్ కి చేర్చిన జమీమా బ్రాండ్ విలువ ఏకంగా 100% పెరిగింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసిన వెంటనే మాకు వినతుల వెల్లువ మొదలైంది. ప్రస్తుతం 1012 కేటగిరీలకు చెందిన బ్రాండ్లతో చర్చలు జరుపుతున్నామని జమీమా వ్యవహారాలు చూస్తున్న జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరణ్ యాదవ్ వివరించారు. నివేదిక ప్రకారం జమీమా ప్రస్తుతం ఒక్కో బ్రాండ్ ఒప్పందానికి 75 లక్షల నుంచి 1.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తుంది. దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్మృతి మందన ఇప్పటికే హెచ్యుఎల్, రెక్సోనా, నైకీ, హ్యుండై, ఎస్బీఐ, గల్ఫ్ ఆయిల్ సహా 16 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉంది. ఆమె ఒక్కో బ్రాండ్కు 1.5 కోట్ల నుంచి 2 కోట్లు ఆర్జిస్తుంది. మరోవైపు హిందుస్థాన్ యూనిలీవర్ ఫైనల్ ఫలితం రాకముందే సర్ఫ్ ఎక్సెల్ డాగ్ హత్యహే ప్రచారంలో భాగంగా పూర్తి పేజీ ప్రకటనను సిద్ధం చేసింది. ఈ విజయం తర్వాత స్విగ్గీ, పూమా, పెప్సీ వంటి అనేక పెద్ద బ్రాండ్లు సోషల్ మీడియాలో భారత జట్టుకు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెట్టాయి. ఈ గెలుపు భారత మహిళా క్రికెటర్లకు ఎంతకాలంగా రావాల్సిన గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే ప్రస్తుతం లభిస్తున్న ఈ ఆదరణను భవిష్యత్తులోనూ నిలబెట్టుకోవడం వారికి ముందున్న అసలైన సవాళ్లు.